సులువుగా డబ్బు సంపాదించాలన్న జనాల అత్యాస మోసగాళ్లకు వరమవుతోంది. ఈజీగా డబ్బులు వచ్చేస్తాయని గుడ్డిగా నమ్మేసి చీటలకు లక్షలు సమర్పించుకుంటున్నారు. మోసాలెన్నో బయటపడుతున్నా అమాయక జనం ఇంకా జాగ్రత్త పడట్లేదు. కేటుగాళ్లు వేసే వలలో చిక్కుకుని సంపాదించిందంతా పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి మోసమే కడప జిల్లాలో బయటపడింది. వీళ్ళని చూసారా? పచ్చి మోసగాళ్లు. చేసిన మోసం ఏంటో తెలుసా? డబ్బును రెండింతలు చేస్తామని నమ్మించి ఓ వ్యక్తిని నిండా ముంచేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో బయటపడింది చీటింగ్. ప్రొద్దుటూరుకు చెందిన వెంకట సుబ్బయ్యకు అదే పట్టణానికి చెందిన రైల్వే కాంట్రాక్టర్ మునిశేఖర్ తో పరిచయం ఉంది. తన స్నేహితుడు రమణ దగ్గరున్న సామగ్రితో డబ్బును రెండింతలు చేయగలడని మునిశేఖర్ ని నమ్మించాడు వెంకట సుబ్బయ్య. ఇదంతా నిజమని నమ్మిన మునిశేఖర్ తన దగ్గరున్న డబ్బును రెట్టింపు చేయాలని కోరాడు. మునిశేఖర్ వలలో పడటంతో ముఠా రంగంలోకి దిగింది. ఓ గదిలోకి మునిశేఖర్ ని పిలిపించి ముందుగా 500 నోట్లను చూపించి మరో నోటు తయారు చేసినట్లు నటించారు. ఆ 500 నోటు ఇచ్చి బజార్లో ఏమైనా కొనుక్కుని రమ్మన్నారు. ఆ నోటు మార్కెట్లో మారడంతో మునిశేఖర్ కు నమ్మకం కలిగింది. దీంతో తన దగ్గరున్న 9,35,000 తీసుకొచ్చి ఈ ముఠాకిచ్చాడు బాధితుడు. డబ్బు రెట్టింపు చేసేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు. అయితే మార్కెట్ కి వెళ్లి బ్యాగ్ కొందామని మునిశేఖర్ కు చెప్పాడు వెంకట సుబ్బయ్య. మిగతా ముగ్గురు సైలెంట్ గా డబ్బు తీసుకుని పారిపోయారు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలింది. పక్కా స్కెచ్ చేసి ఈ ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి 5.5 లక్షల నగదు, 2 వీలర్, నోట్లు తయారు చేయడానికి తెచ్చుకున్న నకిలీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 1,35,000 రూపాయలు డబ్బులు చేస్తామని చెప్పి 4 వ్యక్తుల దగ్గర నమ్మి వాళ్ళకు డబ్బులు ఇచ్చి మోసపోయిన సంఘటన పైన కేసు నమోదు చేయడం. అయితే విచారించి ఆ వ్యక్తులు కదిరి బ్యాచ్ అని తెలుసుకొని వాళ్ళని పట్టుకొని వచ్చి వారి నుంచి చీటింగ్ అమౌంట్ వాళ్ళు తీసుకున్న అమౌంట్లో నుంచి 5,55,000 రూపాయలు రికవరీగా మరియు అదే చీటింగ్ అమౌంట్లోని బైక్ 75,000 ఖరీదయ్యే బైక్ని స్వాధీనం చేసుకోవడం. సులువుగా డబ్బు సంపాదించాలన్న మునిశేఖర్ అత్యాస చివరికి ఇలా కొంప ముంచింది. ఏ కష్టం లేకుండా డబ్బు సంపాదించాలన్న దురాశతో చాలా మంది ఇలాగే మోసపోతున్నారు. జనం బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు.